ఏ నరా, నేను ఏ రూములో అయితే ఉన్నానో నా అంతఃపురానికి డైరెక్ట్గా వచ్చింది. నా ఎదుట నిలబడి నన్ను చూసి దర్శనం చేసుకుంది అని ఇక్కడ చెప్తుంది అన్నమాట. అర్జునుడు పలికాడు అనమాట. అనుకోండి, అర్జునుడు అన్నాడు, అప్పుడు మీరు ఎలా ఉన్నారు? అప్పుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, నేను పరమైన వాడిని. ఏం చెప్తున్నారు? పరమైన వాడు. మాససో దృష్టం వనం పరం. నేను పరమైన వాడిని. భగవంతుడు పరమైన వాడు. సో ఈ విధంగా భగవంతుని దర్శనంకి వెళ్ళి ప్రణామాలు చేసి ఏడుస్తూ ప్రణామాలు చేసింది. మనం ఏడుపు ఎవరి దగ్గర ఏడవాలి? భగవంతుడి దగ్గర ఏడవాలి. అన్నీ అందరి దగ్గర ఏడవకూడదు. మనం ఆ ఏడుపు మనం తీర్చరు వారు. మన ఏడుపు భగవంతుడి దగ్గర వెళ్ళి ఏడవాలి, లేదా గురువు దగ్గర వేలాలి. వాణి గద్గతతో రోమాంచ అశ్రు, ఈ విధంగా రోమాంచితులైపోయి అశ్రుధారలతో ఏడుస్తుందంట. బెక్కి ఏడుస్తుంది. సో ఈ విధంగా మనకు చెప్తున్నారనమాట శాస్త్రం. మనకి కూడా కష్టం వస్తే మనము కూడా భగవంతుడి శరణాగతి పొంది ఏడుస్తూ ఈ విధంగా చెప్పాలి. అధిక మాసం పలికింది. అధిక మాస వాచ. అధిక మాసము మాట్లాడుతుంది. వైకుంఠం వెళ్ళింది కదా, ఏం మాట్లాడుతుందో మీకు కథ రూపంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఏ నాద అని ముందు సంబోధించిందనమాట. ఈ విధంగా అధిక మాసం పలికింది. ఏ కృపా సింధు, ఏ భక్తులకు సింధు, భక్తుల్ని దుఃఖాన్ని దూరం చేసిన వాడా, నీవు స్వయం ఇక్కడ వరకు వచ్చావు కదా. ఏం చెప్తున్నాను ఇక్కడ? భక్తుల దుఃఖాన్ని హరించేవాడా, నేను స్వయంగా ఇక్కడికి వచ్చాను. నేను స్వయంగా మీ దర్బార్ దగ్గరికి వచ్చాను. అందుకే మీరు నన్ను రక్షించాలి. నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. మీ దగ్గరికి కాదు, మీ ఇంటికి వచ్చాను. మీరు మాకు రక్షిస్తారా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ లాగా అడిగింది. స్వామి, అందరినీ తిరస్కరించారు, అందరూ నన్ను తిరస్కరించారు. అందుకని ఎవరు శరణాగతి పొందకంట డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చాను. ఇక నన్ను రక్షించరా మీరు? మీ బాధ్యత లేదా నన్ను రక్షించాలనేది ఈ విధంగా ప్రశ్నించింది విష్ణుని. అన్య మాసాలన్నీ కూడా తిరస్కరించావి. తర్వాత నన్ను మలమాసం అని పేరు పెట్టారు. దయచేసి నా మీద కృప చూపించండి. ఈ విధంగా ప్రార్థన చేసిందంట. ఈ విధంగా ప్రార్థన చేయగా అప్పుడు ఈ విధంగా విష్ణు ఏం పలుకుతున్నాడో అనేది సాయంత్రం మనం చెప్పుకుందాము. వైకుంఠానికి ఇప్పుడు వెళ్ళింది మలమాసము. ఇక విష్ణు ఏ విధంగా రక్షిస్తాడో మనం చెప్పుకుందాము. అక్కడ పూతన ప్రవేశించింది కదా, పూతన వెయిటింగ్లో ఉంది. పూతన కోసం మనం చూడండి. ఈ భాగవత సత్రంలోని 2 సత్రాలు జరుగుతాయి. ఒకటి మలమాసం సత్రము, 2 పురుషోత్తముడి యొక్క వైభవము. ఈ భాగవతంలో మనము చెప్పుకున్నాం. అందరూ కూడా రండి, బృందావనానికి వెళ్ళండి. ఇక ఇప్పటి వరకు వైకుంఠంలో ఉన్నారు కదా, వైకుంఠం నుంచి బృందావనానికి వెళ్ళండి. శ్రీ సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా చెప్తున్నారనమాట. నందపతిం వచం సౌరే మృషేతి విచింతయన్ హరిం జగమం శరణం ఉచ్చాప ఆగమసజ్ఞత. మర్చిపోకండి, ఇక్కడేమో వైకుంఠం వెళ్ళింది, హోల్డ్లో పెట్టాము. ఇక్కడ 2వ సత్రం ప్రారంభిద్దాం. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, నందబాబాకు కూడా కష్టం వచ్చింది ఈరోజు. నందబాబా ఏం చేశాడు? హరిం శరణాం గతిం, హరి శరణాగతి పొందాడు. అక్కడ మలమాసానికి కష్టం వచ్చింది. ఎవరు శరణాగతి పొందింది? హరిం శరణాం గతం ముచ్చ ఆగతం అనేసి చెప్తున్నారన్నమాట. మనకి ఎప్పుడైనా జీవితంలో కష్టం వస్తే హరి శరణాగతి పొందాలి, లేదా మనము దుఃఖంతోనే ఉండిపోతాము. మన దుఃఖాన్ని తీర్చేవాడు హరి. ఎందుకు? ఆయన
సమస్తాన్ని హరించేవాడు, దుఃఖ నాశనం అనేసి శాస్త్రం చెప్తుంది. ఇక కంసేన ప్రహిత ఘోర పూతన బాలగాతిని శిశించార నిఘ్నంతి పురా గ్రామ వ్రజాదిషు పురా గ్రామ వ్రజాదిషు. ఏం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి? కంసేన ప్రహిత ఘోర, కంసుడు ద్వారా పంపబడిన ఎవరు? ఘోర, ఘోర స్వభావమైన పూతన బాలఘాతిని. పూతన బాలఘాతిని. పూతన అనే ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసి ఈరోజు బ్రజధామానికి వచ్చింది. బ్రజధామానికి ఎలా వచ్చింది? కంసుడు ద్వారా. కంసేన ప్రహిత. దీన్ని కొద్దిగా మనం ఆస్వాదిద్దాం. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? కంసేన ప్రహిత. హిత అంటే ఏంటి? హితము చేకూర్చటకు. హిత అంటే ఏంటి? హితము చేకూర్చటకు. ఎవరు హితము చేకూర్చటకు? కంసుడికి హితము చేకూర్చటకు మథుర నుంచి బ్రజధామము వచ్చింది. మరి హితము అంటే సరిపోతుంది. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ప్రాహిత అని చెప్పబడింది. చూడండి అక్కడ శ్లోకంలో ఏముంది? కంసేన ప్రహిత ఉందా? ప్రహిత అంటే విశేషంగా కంసుడు కోసమే. ఇది కంసుడు కోసమే హితం చేయడానికి, అన్య ఎవరికి హితం కాదు. ఇక్కడ ముఖ్యంగా కంసుడికి హితం చేయడానికే ఈ పూతన అక్కడ ఉంది మధురా నగరంలో. అంటే మధురా నగరంలో అంటే కంసుడి దగ్గర, కంసుడి యొక్క అధీనంలో ఉందంట. కంసుడు ఎలాంటి క్రూరుడు, ఇలాంటి రాక్షసులందరినీ కూడా వెనకథలు పెట్టుకున్నాడు. అగాసుర, బగాసుర, కంసుడు, త్రినావర్తుడు, ఇలా పూతన, వీళ్ళందరిని కూడా కంసుడు పెట్టుకున్నాడు. కంసుడు చాలా బలవంతుడు. వీళ్ళందరినీ కూడా పూర్వమే జయించేశాడు. వీళ్ళందరినీ పూర్వము జయించాడు. వీళ్ళందరూ సాధారణ వ్యక్తులు కాదు, సాధారణమైన రాక్షసులు కాదు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా కంసుడు ఓడించేశాడు. ఓడిపోయిన వాళ్ళు మృత్యుదండన ఇవ్వాలి కదా. మృత్యుదండన ఇవ్వకంటే కంసుడు తెలివిగా ఏం చేశాడు? మీకు చంపితే నాకేం వస్తుంది, నాకు ఎప్పుడైనా ఆపద వస్తే మీరు ఉపయోగపడాలని పక్కన బాడీగార్డ్గా పెట్టుకున్నాడు. ఇది తెలివిగా. క్రూరుడి యొక్క ఆలోచన ఇలాగే ఉంటుంది. నాకు అవసరమైనప్పుడు నేను పిలుస్తాను, మీరు నా బానిసలు, మీరు నా యొక్క సేవకులు. అందుకని యజమాని క్షేమమే మీ క్షేమం అనుకొని ఉంచేశాడు. ప్రాణం ఇచ్చాడనమాట. ప్రాణనాథుడు అయిపోయాడు కంసుడు, ప్రాణనాథుడు అయిపోయాడు. అందుకని ఇక్కడ ప్రాహిత అన్నారు సుఖదేవ్ గోస్వామి. అంటే విశేషంగా కంసుడికి మేలు చేకూర్చుటకే పూతన ఉంది. ఆ పూతన స్వభావం ఎలాంటిది? పూతన బాలఘాతిని. పూతన చిన్న చిన్న పిల్లల్ని రక్తం తాగేసేదంట, వాళ్ళు మాంసం తినేసేదంట. పిల్లల్ని చంపుకొని వాళ్ళ రక్తం తాగేసేది, మాంసం తినేసేది. చూడండి ఎంత భయంకరమైన స్వరూపంతో ఉందో ఈ లేడీ రాక్షసి. కంసేన ప్రహిత ఘోర పూతన బాలఘాతిని శిశుంచాద విఘ్నంతి పురా గ్రామ వ్రజాదిషు పురా గ్రామ వ్రజాదిషు. శిశుంచ ధర, శిశుంస. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? శిశువులు మాత్రమే చంపేది. శిశువు అన్ని ఎవరిని శిశువులు అంటారు? ఎన్ని సంవత్సరాల వరకు శిశువులు అంటారు? ఎంత ఏజు? భాగవతం ప్రకారం చూసుకుంటే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు 3 సంవత్సరాల పిల్లల వరకు శిశువులే. 3 సంవత్సరాలు దాటితే వాళ్ళు శిశువులు అవరు, బాలిక బాలక అవుతారు. 3 సంవత్సరాలు.
లోపు ఉండాలి, ఒక వారం రోజులు అటు ఇటుగా. 3 సంవత్సరాల పిల్లల వరకే శిశువు, అలాంటి వాళ్ళని చంపేసింది. చూడండి, ఇది చక్కగా అర్థం చేసుకోవాలి. శిశుంచ చార నిఘ్నంతి, ఇలాంటి ఘోర స్వభావమైన పూతన బాలగాతిని పిల్లల్ని చెప్పడానికి పురాగ్రామ వ్రజధామానికి వచ్చేసింది. పూతన వచ్చేసింది. అక్కడ వసుదేవుడు చెప్పాడు కదా, నువ్వు వెంటనే మధుర విడిచి వెళ్ళిపో, గోకులంలో ఏదో ఉత్పాతం జరుగుతుంది అని నాకు అనుమానం ఉంది, నువ్వు మధురలో ఉండడానికి వీలు లేదు, ఇంకెప్పుడైనా మరొకసారి ఉందువు, కానీ ఇప్పుడు ప్రజెంట్ నువ్వు వెళ్ళిపో, నీకు యోగమైన ఇక్కడ కాదు, యోగక్షేమాలు కరెక్ట్గా లేవు, వెంటనే ఇప్పుడే ఈ క్షణమే నీ ఎడ్ల బళ్ళు తీసుకొని వెళ్ళిపో అని వసుదేవుడు చెప్పాడు. ఇది ఈరోజు జరుగుతుంది. గోకులంలో ఏదో ఉత్పాతం జరిగిపోతుంది. నందబాబా లేడు ఆ సమయంలో. ఇది అంతా ఎక్కడ, నందబాబా చీకట్లో వెళ్తున్నాడు, అమావాస్య రాత్రి వీధి లైట్లు, నందబాబా ఎడ్ల బండి లోపల్లో ఉండి ఇవన్నీ మనసులో ఆలోచించుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ శ్లోకము చూడండి, ఎప్పుడైతే ఈ శ్లోకము సుఖదేవ్ గోస్వామి వినిపించాడో పరీక్షిత్ మహారాజ్కి, కంసేన ప్రహిత ఘోర పూతన బాలగాతిని చచంచార నిఘ్నంతి పురాగ్రామ వ్రజాదిశు, ఎప్పుడైతే ఈ శ్లోకం విన్నాడో పరీక్షిత్ మహారాజు వణికిపోయాడు, భయభీతుడైపోయాడు, భయపడిపోయాడు. పరీక్షిత్ మహారాజు వణికిపోయాడు, చెమటలు కారిపోతున్నవి. అప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క బాడీ లాంగ్వేజ్ని చూసి సుఖదేవ్ గోస్వామి అర్థం చేసుకున్నాడు. బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోయింది, చెమటలు కారిపోతున్నవి, వణికిపోతున్నాడు, గొంతుకి ఆరిపోతుంది. అప్పుడు సుఖదేవ్ గోస్వామి గురు భగవత్ స్వరూపం కదా. అప్పుడు పరీక్షిత్ మహారాజు, ఏ రాజాన్, ఎందుకు నువ్వు ఆందోళన చెందుతున్నావు, ఎందుకు భయపడిపోతున్నావు ఎందుకు అని అడగ్గా, అప్పుడు పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు అనమాట, ఏ యోగేంద్ర, నందగ్రామానికి వ్రజధామానికి పూతన వచ్చిందా, మరి నా కన్నయ్య కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి పని ఏంటి, కృష్ణుడు ఏమైపోతాడు, కృష్ణుడు తినేస్తుందేమో, నా కన్నయ్య అని ఏడుస్తున్నాడు. ఇది జరిగింది ఎప్పుడు, 5500 సంవత్సరాల క్రితము. మరి పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్ర ఎప్పుడు చెప్తున్నారు, చాలా కాలం అయిపోయింది. ఈ భాగవతం చెప్తుంది ఆ లీలలు ఎప్పుడో పూర్వం జరిగిపోయేవి, ఇప్పుడు చెప్తుంది ఎప్పుడు, చాలా కాలం తర్వాత సుఖయోగేంద్రుడు చెప్తున్నాడు. శుకుడు పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, భాగవతంలో నిమగ్నం అయిపోయాడు అన్నమాట. భాగవతంలో నిమగ్నం అయిపోయాడు. కులశేఖర ఆళ్వారు కూడా సేమ్ ఇదే విధంగా. కులశేఖర ఆళ్వారు మన దక్షిణ భారతదేశ శ్రీరంగంలోని ఇలాగే ఎప్పుడు రామకథ అయినా సరే ఆ కులశేఖరుడు వెళ్ళి ఆ రామకథలో లీనమైపోయాడు. ఒకసారి ఇలాగే బ్రాహ్మణుడు కులశేఖర ఆళ్వారు రామకథ వినిపిస్తూ రావణాసురుడు వచ్చి జగజ్జనని సీత అపహరణ చేశాడని వినగానే వెంటనే ఉక్రోషంతో సైన్యాన్ని ఆదేశించాడు, సైనికులారా వెంటనే లంక మీద ఆక్రమణ, రావణ సంహారము, సీత జగజ్జనని సీతని విడిచిపుచ్చుకొని తీసుకురావాలి సైన్యాన్ని ఆదేశించాడు. ఆదేశించగానే సైన్యము కులశేఖరుడు అందరూ మా సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మంత్రి గారు వచ్చారు. మంత్రి వచ్చిన తర్వాత మంత్రి చెప్పినా వినట్లే. అప్పుడు భగవంతుడు జగజ్జనని సీతా సమేతంగా రామ లక్ష్మణ్ సీత అందరూ కూడా ఆకాశంలో దర్శనమిచ్చి, నాయన కులశేఖర, ఇదిగో నీ తల్లి జగజ్జనని, ఇదిగో నేను రాముడిని, ఇదిగో నా అనుజుడు లక్ష్మణుడు, మేమందరం ఉన్నామయ్యా. అది ఎప్పుడు 1,00,000 సంవత్సరాలు త్రేతాయుగంలో అయిపోయింది, ద్వాపర యుగంలో అయిపోయింది, రామచరిత్ర ఎప్పుడు అయిపోయింది. కొద్దిగా శాంతింపబడు నాయన, కొద్దిగా శాంతింపబడు అనగానే అప్పుడు శాంతించి ఇంటికి వచ్చాడు. మంత్రి ఆ బ్రాహ్మణుడు వార్నింగ్ ఇచ్చాడు, ఖబర్దార్, ఈసారి కానీ మా రాజుకి రామకథ వినిపించావా నీకు చెరసాల్లో వేసేస్తాను, ఖబర్దార్, ఈసారి నుండి రామకథ లేదు, విష్ణు కథ లేదు, కృష్ణ కథ లేదు అనేసి. సో అని వెళ్ళాడు. ఎప్పుడైతే మళ్ళీ రామకథ ఉంటే మళ్ళీ ఇదే వైభవం అన్నంత మాత్రం బ్రాహ్మణుడు అప్పుడు ఈ కులశేఖరుడు వెనక మాండు. ఇది ప్రవేశం అంటారనమాట. దీన్ని భాగవతంలో ప్రవేశించాలి. దీన్ని ఏమంటారు, రసాస్వాదనం. భక్తుల యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ చెప్తున్నారనమాట. ఎలాగైతే మనం సినిమాలో ప్రవేశిస్తామో
కానీ భగవత్ లీలలో ప్రవేశించాలి. వెంటనే మన దృశ్యానికి ఆ దృశ్యం వచ్చేయాలి. ఈ లీలలను పరీక్షిత్ మహారాజు ఈరోజు ఏడుస్తూ భయభీతుడైపోయి చెప్తున్నాడు అనమాట. వెంటనే సుఖదేవ్ గోస్వామి భాగవతం ఆపేశాడు. గంగా ప్రవాహంతో భాగవతం నడుస్తుంది. ఆ భాగవతాన్ని కాసేపు ఓల్డ్లో పెట్టి తన తరపు నుంచి ఒక శ్లోకాన్ని ఉత్తరించారు. శ్రీమద్ భాగవతానికి బ్యాక్ బోన్ లాంటిది ఈ శ్లోకము. మొత్తం భాగవతానికి బ్యాక్ బోన్ లాంటిది ఈ శ్లోకము. మొత్తం భాగవతం ప్రవహిస్తున్న భాగవతం ఆపకూడదు. అలాంటిది భాగవతం ప్రవహిస్తున్న గంగా ప్రవాహం లాగా భాగవతాన్ని ఆపి తన తరపు నుంచి ఒక కమెంటరీ శ్లోకము ఉచ్చరించారు. అది చూడండి. నాయత్ర శ్రవణాధిని రక్షో జ్ఞాని స్వకర్మసు కుర్వంతి శాశ్వతం భరతుం కుర్వంతి శాశ్వతం భరతుం ఋతు ధ్యానచ్చతత్రహి ఋతుం ధ్యానచ్చతత్రహి. సుఖదేవ్ గోస్వామి బ్యాక్ బోన్ కింద పెట్టాడు ఈ శ్లోకము. ఏం చెప్తున్నారు? ఏ రాజా, నువ్వు చింత చేయకు, భయపడకు. ఈ లీలలు జరిగేవి 5000 సంవత్సరాలు గడిచిపోయింది. నేను ఎప్పుడో చాలా కాలం తర్వాత నీకు ఈ లీలలు వినిపిస్తున్నాను. భయపడకు. దీని యొక్క సిద్ధాంతం చెప్తున్నారు. నా యత్ర శ్రవణాధి, ఎవరైతే శ్రవణం చెయ్యరో, నా యత్ర, నా అంటే ఆపోజిట్ అన్నమాట. నా యత్ర శ్రవణాది, ఎవరైతే భగవంతుడి కథలు వినరో భాగవతం ద్వారా, నా రక్షో జ్ఞాని స్వకర్మసు, ఎవరైతే భాగవతం శ్రవణం చేయరో, కృష్ణ కథలు ఎవరైతే హరినామం జపము చేయరో, రక్షో జ్ఞాని స్వకర్మసు, వాళ్ళ ఇంటిలో కానీ వీధిలో కానీ ఎక్కడైనా వస్తుంది విఘ్నం వస్తుంది. ఇలాంటి పోతన రాక్షసులు చొరబడిపోతారు. ఎవరైతే శ్రవణం చేయరో, ఎవరైతే భగవన్ నామం జపం చేయరో, ఎవరైతే కృష్ణని ఆశ్రయించరో, వాళ్ళ ఇంటిలోని, వాళ్ళ కులంలోని, తర్వాత వాళ్ళ హృదయంలోని దూరిపోతుంది పోతన, తర్వాత వాళ్ళ బ్రెయిన్లో కూడా పోతన దూరిపోతుంది, కలి ప్రవేశిస్తుంది. ఎవరైతే చెయ్యరో, నువ్వు చేస్తున్నావు, నీకెందుకు భయం నాయనా? నువ్వు చక్కగా భాగవతం వింటున్నావు. అరే, భగవంతుడి నామం ఎక్కడైతే స్మరణ చేస్తామో, భగవంతుడిని ఎక్కడైతే కీర్తన చేస్తామో, సమస్త భయాలు, సమస్త దోషాలు, సమస్త ఆసుర శక్తి నశించిపోతుంది. సాక్షాత్ భగవంతుడే గోకులంలో కొలువైనప్పుడు ఇంకా నీకు భయం ఎందుకు? హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 హరే. భయం అన్నారు, భయం పడాలి మనము. సాక్షాత్ భగవంతుడు జగన్నాథుడు కొలువై ఉన్న క్షేత్రము. ఇక్కడ పూతన కాదు కదా, పూతన యొక్క బాబు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే బాబుకే బాబు. ఇక్కడ ఆ పూతనాన్ని సృష్టించింది కూడా మన బాబు పురుషోత్తముడు. ఇక ఏం భయమా? బ్యాక్ బోన్. భాగవతం 18,000 శ్లోకాలకి బ్యాక్ బోను. నా యత్ర శ్రవణాది, ఎవరైతే శ్రవణం చేయరో వాళ్ళు భయపడాలి. మీకెందుకు భయం? నేను కూడా చెప్తాను, మీకెందుకు భయం? సో భయపడకూడదు ఎప్పుడు. అసలు చాలామంది ఈ రోజుల్లో కూడా ఉన్నారు, మీరు అనుకోమాకండి. భక్తిలో ఉన్నంత మాత్రాన అయిపోలే. చాలామంది ఇంత నమ్మకం తక్కువ భగవంతుడి మీద, భగవంతుడి నామం మీద ఇంత తక్కువ. అందుకనే మనకి శాస్త్రం ఏం చెప్తుంది? మనం ప్రసాదం తినేటప్పుడు 5 నామాలు ఉచ్చరిస్తాము. మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణే వైష్ణవి. ఈ 5గురిని పూర్తిగా నమ్మాలి. ఎవరికి నమ్మకం కలగదు? విశ్వాసో నైవి జాయతే. ఎవరికి నమ్మకం కలగదు? స్వల్ప ధర్మ. ఎవరైతే తక్కువ ధర్మం చేస్తారో, పుణ్యం ఎవరైతే ఉండదో వాళ్ళని, ఎవరిలో అయితే పుణ్యం ఉండదో, ఎవరిలో అయితే పాపం వండుతుందో వాళ్ళే నమ్మరు. ఎవరిని? మహాప్రసాదాన్ని నమ్మరు. తర్వాత నామాన్ని నమ్మరు. చాలామంది అంటారు మహాప్రసాదే గోవిందే, నమ్మో. నమ్మో ఏంటి? నమ్మో ఇక్కడ నమ్మయ్యా నామ.
స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, నామ. నామ అంటే ఏంటి? హరినామము, హరి కదా. మహాప్రసాదం మీద నమ్మకం ఉండదు, నామం మీద నమ్మకం ఉండదు, తర్వాత బ్రాహ్మణుడి మీద నమ్మకం ఉండదు, తర్వాత ఇది స్వల్ప ధర్మం వ్రతం రాజన్. ఏ రాజా? ఇది ధర్మరాజుకి ఎవరు బోధిస్తున్నారు? భీష్మాచార్యులు బోధిస్తున్నారు. భీష్మ పర్వంలోనే అంబసాయి మీద పడుకొని భీష్మాచార్యులు బోధిస్తున్నారు. ఈ శ్లోకం మన దీంట్లో పెట్టారన్నమాట ప్రభుపాదుల వారు. ఎవరైతే తక్కువ పుణ్యం చేసుకుంటారో వీళ్ళు నమ్మరు భగవంతుడి మీద, భగవన్ నామం మీద. సో అందుకనే పుణ్యం చేసుకోండి, భగవంతుడిని నమ్మండి, విస్మరించండి. భగవంతుడిని విస్మరించుకోకండి, నమ్మండి. భగవంతుడు ఎంత పవర్ఫుల్ అని మనకు తెలియట్లే. అన్ని సమయాల్లో కూడా మనకి రక్షణ ఇస్తున్నాడు. ఈ 12 నామాలు మనం ధరిస్తున్నాము. రోజు మనము 12 నామాలు ధరిస్తున్నాము. ప్రతి అంగం కూడా ఖాళీ లేకుండా కవర్ చేస్తున్నాము. అంటే ఈ 12 నామాలు ఏంటి? దాని యొక్క ఇది ప్రతి ఒక్క అంగంలోనే వామనుడు ఉన్నాడు, దామోదరుడు ఉన్నాడు, ఈ ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఏ ఒక్క దేవత భగవంతుడు రక్షించడం మనకి ఈ ఒక కవచం లాంటిది. ఇవన్నీను ఊరినే మనం ధరించట్లే. భగవంతుడు మన శరీరం మీద ధరిస్తున్నాము. ఈ నామాలు ఎందుకు ధరిస్తున్నాము? మన శరీరం మీద ఉన్నాడు భగవంతుడు. ఇక మన శరీరం మీద కొలువై ఉంటే మనకేమైనా జ్ఞానం వస్తుందా? ఏమైనా నాశనం అవుతామా మనము? ఒకవేళ ఏదైనా భగవద్ధామం వెళ్ళిపోతాము. అనుకోకుండా కర్మకాలి ఏదైనా అయింది అనుకోండి, ఏమవుతుంది? పరంపదానికి చేరుకుంటాము. ఇందులో లాస్ ఏం లేదుగా. మృత్యు అనేది అనివార్యం, ఏ విధంగా రావచ్చు. ఓకే, శాస్త్రం ప్రకారం నమ్ముదాము. కానీ అక్కడ ప్లస్ పాయింట్ ఏంటి? భగవద్ధామం చేరుకుంటాము. ఎందుకు? శరీరం మీద భగవంతుడు కొలువై ఉన్నాడు మనకి. నుదుటి మీద భగవంతుడు, కంఠానికి తులసి, ఎంత బెనిఫిట్. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే నామం పెట్టుకోము, తులసి మాల పెట్టుకోము, భగవంతుడు నామం జపం చేయము, భగవంతుడి కథలు వినము. మరి వినకపోతే ఏమవుతుంది? ఎలాంటి పోతున్న రాక్షసులు వస్తారు, ఇంటిలోకి వస్తారు, నీ బ్రెయిన్లో కూడా దూరుతారు, ఇల్లు కురుక్షేత్రం అయిపోతుంది. నా యత్ర శ్రవణాది, భగవంతుడి నామస్మరణ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. భగవంతుడిని విస్మరించకూడదు ఎప్పుడు కూడాను. ఇక్కడ హరినామం యొక్క మహత్యం చెప్తున్నారు, హరి కథామృతం మహత్యం చెప్తున్నారు అనమాట సుఖదేవ్ గోస్వామి. అందుకనే ఇది బ్యాక్ బోన్ లాంటిది. ఇది నా యత్ర శ్రవణాదిని రక్షో జ్ఞానే స్వకర్మసు కుర్వంతే శాశ్వతం భరతం ర్యాతు ధ్యానచ్చయత్రహి ర్యాతు ధ్యానచ్చయ తత్రతి. కుర్వంతి శాశ్వతం, శాశ్వత వంశంలో పుట్టిన కృష్ణుడు స్వయంగా కొలువై ఉంటుండగా ఇంకా భయం ఎందుకు? భయానికే భయము కలిగిన వాడు అభయ చరణారవింద. ఎవరు? భయానికే భయము. కృష్ణ పేరు చెప్తేనే భయంకే భయం అంటారు. కృష్ణ నామము ఉచ్చరిస్తే సమస్త ఆసురు శక్తులు భయము అనేది కూడా గుఫల్లో దాక్కుంటవి, గుఫల్లో దాక్కుండిపోతావి. భగవంతుడి యొక్క కంటి చూపు వంకర చేశాడా బ్రహ్మాండాలే ప్రళయం అయిపోతావి, బ్రహ్మాండాలు పడిపోతావి, ప్రళయం అయిపోతావి. ఇక సాక్షాత్తు బ్రజధామంలో గోకులంలోని నంద గ్రామంలోని సాక్షాత్తు శ్రీకృష్ణుడు, ఆ జగన్నాథుడు, ఆ పురుషోత్తముడు ఉంటుండగా భయపడమాకు పరీక్షిత, భయపడమాకు, శాంతించు 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 అని చెప్తున్నారు. ఇది మనము కూడా ఆ విధంగా ఉండాలి. సో ఈ విధంగా శాంతించి తర్వాత సుఖదేవ్ గోస్వామి కంటిన్యూ చేస్తున్నారు. చాకేచర్య కథోత్పత్యం పూతన నందగోకులం యోషిత్వా మాయా ఆత్మానం యోషిత్వా మాయా ఆత్మానం ప్రవిశత్ కామచారిణి ప్రవిశత్ కామచారిణి.
చకేచ చ ఖేచరి. చకేచరి కదోత్పత్య పూతన నంద గోకులం. పూతన వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? నంద గోకులానికి వచ్చిందన్నమాట. పూతన ఈరోజు నంద గోకులానికి వచ్చి సకేచరి కథోత్పత్య పూతన నంద గోకులం, నంద గోకులంకి వచ్చింది. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి గోకులం అంటే సరిపోతుంది. మీరు భాగవతం మీ దగ్గర ఉంటే చూడండి, సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? నంద గోకులం అన్నారు. ఉందా? గోకులం అంటే సరిపోతుంది. నంద గోకులం ఎందుకు అన్నారు? ఈ గోకులం ఎవరిది అసలు? నందుడిది. గోకులం ఎవరిది? నందుడిది. ఎందుకు? ఈ గోకులానికి రారాజు ఎవరు? నంద మహారాజు. అందుకనే నంద గోకుల అన్నారు. చూడండి, ఈ గోకులం ఎవరిది? నందుడిది. అందుకనే నంద గోకులం, నంద మహారాజుది గోకులం. కాబట్టి ఈ నంద గోకులం అని చెప్తున్నారన్నమాట. తర్వాత యోషిత్వ మాయయాత్మన సాకేచరి. సాకేచరి పూతన ఎలా వచ్చింది? నడుచుకొని వచ్చిందా? పూతన ఎలా వచ్చింది? ఇప్పుడు మధుర గ్రామం నుంచి పూతన నంద గ్రామానికి ఎలా వచ్చింది? ఆకాశం మీద నుండి వచ్చింది. సాకేచరి అంటే అక్కడ ఏంటి? వాట్ టు వాట్ ట్రాన్స్లేషన్ ఉంది. ఆకాశం మార్గం నుండి వచ్చింది. ఆకాశం నుంచి ఎగురుకొని వచ్చింది. ఏ కాళ్ళు ఉన్నాగా నడుచుకొని రావచ్చుగా. ఏం పోయే కాలం అంట? నడుచుకొని రావచ్చుగా. విద్య తెలుసు, ఎగిరే విద్య తెలుసు. శ్రీల ప్రభుపాదుల వారు తన కమెంటరీలు రాస్తారు, ఎగిరే వాళ్ళందరూ దేవతలు అయిపోరు, ఎగిరే వాళ్ళంతా అయిపోడు. చమత్కారము చూసుకోండి. మిరాకిల్ చేసినంత మాత్రాన ఏమి ఇది అవ్వదు. ఇలాంటి మిరాకిల్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇలాంటి పూతన లాంటి వాళ్ళు ఈరోజు మిరాకిల్ చేస్తూ ఉంటారు. ఆకాశంలో తేలడము, ఎగరడము. ఈ పూతన వంశస్థులు అంట. సో మనం వాటిని చూసే మోసపోయి సమాజం వీళ్ళేనో అంటారు, వీళ్ళే దేవుడు, వీళ్ళే భగవాన్ అనుకుంటున్నాం మనము. అవునా? నోటి నుంచి అవి తీయడము, నోటి నుంచి ఇది తీయడము, భగవాన్ అని సంబోధిస్తున్నాము. ఈరోజు అదే జరుగుతుంది సమాజంలో. వాళ్ళే భగవాన్ అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది సిద్ధి అంటారు. ఏముంది? హిమాలయాలకు వెళ్ళండి, 100 సంవత్సరాలు తపస్సు చేయండి, మీరు సిద్ధులు పొందుతారు. ఈ సిద్ధి పొందడం పెద్ద విశేషం కాదు. నా నీటి మీద నడిచినట్టుగా, గాల్లో తేలినట్టుగా ఇలాంటి చమత్కారాలు జరుగుతూ ఉంటాయి. సావధాన్, అలర్ట్గా ఉండండి. ప్రజలారా మేలుకోండి, సత్యం తెలుసుకోండి. ఎగిరిన వాళ్ళందరూ, నీటిలో నడిచిన వాళ్ళందరూ భగవంతుడు కాదు. భగవంతుడు అనేది ఒక విశేషమైన గుణం ఉంటుంది. భగ అంటారు దాన్ని. అష్ట ఐశ్వర్యాలతో కూడింది భగ అంటారు. ఈ భగ ఎవరిలో ఉంటారో వాళ్ళే భగవాన్, భగవాన్ అంటారు. సో పూతన ఎగిరి వచ్చింది. దానికి కారణం ఏంటో చెప్తున్నాను చూడండి. కాళ్ళు చేతులు ఉన్నాయి చక్రంగా. ఎందుకంటే ఎగిరి వచ్చింది? పూతన నంద గోకులంలోకి ప్రవేశించే అంత సమర్థత లేదు పూతనకి. నంద గోకులంలోకి పూతన వచ్చే అంత శక్తి సమర్థత లేదు. అన్య విలేజ్లకు వెళ్ళొచ్చు, అన్య పల్లెటూర్లకి పూతన వెళ్ళిపోద్ది. కానీ నంద గోకులంకి వచ్చే సమర్థత శక్తి లేదంత. ఎగిరి వచ్చింది. ఎందుకు ఎగిరి వచ్చిందంటే అసలు పూతన రాకూడదు. అసలు పూతన గ్రామానికి నో ఎంట్రీ. నందగ్రామానికి వచ్చి రాగానే ఎలాగైతే మీరు గుర్తు తెచ్చుకోండి, జగత్ జనని సీతామాతకి రావణుడు అపహరించాడు. దేనికి? ఆ గీత దాటింది కదా. ఆ లక్ష్మణుడు ఏదైతే గీత రాశాడు, లక్ష్మణ రేఖ అంటారు కదా, ఆ గీత బయటికి రాబట్టే అమ్మని అపహరించాడు. లేకపోతే రావణుడికి అంత శక్తి ఉందా? అలాగే ఈరోజు
పూతనకి అంత శక్తి లేదు. నంద గ్రామానికి అది ఇల్లు, పర్ణశాల. ఇది ఇల్లు కాదు, గ్రామము చెప్తున్నారు. నంద గ్రామానికి ప్రవేశించే శక్తి లేదు. పూతన మాడి మసైపోతుంది ఆ యొక్క వైబ్రేషన్తో. ఎందుకు వచ్చిందంటే ఆ సమయంలో నందుడు లేడు, ఆ సమయంలో గోమాతలు లేవు కదా. ఈ ఇద్దరు ఎక్కడ ఉన్నారు? మార్గంలో ఉన్నారు కదా. నందపతిం సౌరే, గుర్తుందిగా శ్లోకము. నందపతిం సౌరే, నందబాబా లేడు. తర్వాత ఆవులు అంటే ఆవు స్వరూపం ఎవరు? ఎద్దులేంటి? ధర్మానికి ప్రతినిధి. ఎద్దులేంటి? ధర్మానికి ప్రతినిధి. ధర్మము లేదు, నందబాబా లేడు. సరే ఓకే, ఎద్దులంటే ధర్మానికి ప్రతినిధి. మరి నందబాబా ఏంటి? నందబాబా శుద్ధ సాత్విక గుణంలో స్థితుడై ఉన్నాడు కాబట్టి నందుడు లేడు. తర్వాత అక్కడ ఎడ్లు లేవు కాబట్టి పూతన డేర్ చేసి వచ్చింది, లేకపోతే మాడి మసి అయిపోయింది అక్కడ. అందుకనే ఎగిరికొని వచ్చి పడింది, ఎగిరికొని వచ్చింది. ఇది శుద్ధ సాత్వికతం మనలో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఏ అసురు శక్తి కూడా మనల్ని ఢీకొట్టలేదు. ఎలాంటి పవర్ఫుల్ అయిన బ్రహ్మాస్త్రం అవునా, ఎలాంటి పశుపతాస్త్రమైనా వజ్రాయుధమైనా ఏమీ చెయ్యదు. తర్వాత మనం ఎంతవరకు అయితే ధర్మాన్ని ఆశ్రయిస్తామో అంతవరకు మనం క్షేమంగా ఉంటాము. ఎప్పుడైతే ధర్మాన్ని విడుస్తామో మనం ఏమైపోతాము? పశువులం అయిపోతాము. ధర్మేణ హీన పశువైన రానా. అందుకనే పెద్ద పెద్ద దేవస్థానాల్లో రాసి ఉంచుతారు, ఏమిటిది? ధర్మో రక్షతి రక్షత. ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పాండవుల్ని ఎవరు కాపాడారు? కృష్ణుడా? ధర్మం కాపాడింది. పాండవులు రక్షించింది ధర్మము. ఎందుకు? పాండవులు చుట్టాలని కృష్ణుడు కాదు, కృష్ణుడికి సంబంధులని కాదు, వీళ్ళు ధర్మాన్ని ఆశ్రయించారు. పాండవులు ధర్మాన్ని ఆశ్రయించారు కాబట్టి కృష్ణుడు ధర్మపక్షపాతి, కులపక్షపాతి కాదు. కానీ ఈరోజు సమాజము మన శ్యామసుందరుడి మీద కులపక్షపాతిగా నిందలు వేశారు. అయినా ఓకే, భరించాడు మన శ్యామసుందరుడు. ఇది పురుషోత్తముడి యొక్క గుణము. మీకు ఏదైనా నిందేస్తే ఊరుకుంటారా మీరు? ఎవడరా నువ్వు నా మీద నిందేస్తున్నావు అని అంటారు, అవునా? కొడతారు మనల్ని, లేదంటే పోలీస్ కేసు పెడతారు. మన శ్యామసుందరుడి మీద, మన పురుషోత్తముడి మీద ఎన్ని నిందలు వేశారు. మాకంచోర్ అన్నారు, రణచోర్ అన్నారు, కులద్రోహి అన్నారు. ఎన్ని, ఒకటా రెండా, ఎన్ని పేర్లు ఆయనకి. అయినా అన్నీ సహించాడు. ఎందుకు? ఆయన భగవంతుడు. పిల్లలు తప్పు చేస్తారు, తల్లిదండ్రులు క్షమించాలి. అలాగే మనం పిల్లలము, భగవంతుడి యొక్క సంతానం మనము. భగవంతుడు క్షమిస్తూనే ఉన్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా మన గుణములో స్థితులమై ఉండాలి. మనం యొక్క గుణాలను ఎప్పుడూ విడవకూడదు. మనం గుణం మీద ఎప్పుడు కూడా ఎడవకూడదు అన్నమాట. మనం ఎప్పుడు కూడా విశుద్ధ సత్వగుణంలో స్థితులై ఉండాలి మనము. లేదంటే మనకి మాయ అనేది ఢీకొట్టి పడేస్తుంది. ఏదో ఒక రోజు మనము పడిపోతాము మాయా ద్వారా. అందుకనే మనం ఎప్పుడు కూడా గుణంలో ఉండాలి. 3 గుణానికి పరమయంగా ఉండాలి. సత్వ రజస్ తమో గుణం 3 గుణానికి పరమగా ఉండాలి. ఈ 3 గుణాల ప్రభావము మనలో ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటవి. ఒక సమయంలో సత్వగుణంలో రేంజ్ అవుతుంది, ఒక గుణంలో రజోగుణం రేంజ్ అవుతుంది, ఇంకో గుణంలో తమో గుణం రేంజ్ అవుతుంది. మనం ఎల్లకాలంలో ఒకే సత్వగుణంలో ఉండము. మీరు భాగవతంలో ఉన్నంత వరకు సత్వగుణంలో ఉంటారు, తర్వాత వెళ్తే రజోగుణం వస్తుంది. అబ్బో ఎంత ఎండ, ఈ ఎండ మండిపోను. ఈ ఎండాకాలం ఇంత ఒళ్ళు మాడిపోతుంది, తల పగిలిపోతుంది. రజోగుణం, సూర్యనారాయణుడు తిడతాము. ఎండకు వారవలేక భగవంతుడి స్వరూపమైన సూర్యనారాయణకి నిందలు వేస్తాము. వెంటనే ఇక్కడ పుణ్యం సంపాదించుకున్నాం, అక్కడికి వెళ్ళి పాపం చేస్తున్నాము. లేదా భగవంతుడి యొక్క కరుణ మీద పోనీ ఎండకు వారవలేకపోతున్నారు, వర్షం పడితే ఈ మాయదారి వర్షం ఇప్పుడే రావాలా, టెంపుల్కి వెళ్ళకుండా ఆగిపోయాను నేను.
ఇప్పుడే రావాలా? వరుణ దేవుడికి తిడుతున్నాము. ఎవరిని వదులుతున్నాం మనం చెప్పండి? ఎవరిని వదులుతున్నాము? పోనీలే వర్షం వస్తుంది, నా జీవులు నా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, కొద్దిగా శీతలం ఇద్దామంటే అయ్యో బాబోయ్ చలి వణికిపోతున్నాము. 3 కాలాలకి వారవలేకపోతున్నాము మనము. అవునా? ఇది మన స్థితి. ఏమైనా ఉందా చెప్పండి? ఏమైనా గుణప్రభావం మన మీద? నిత్యం సత్వగుణముల స్థితులైన దేవతలు, మనం సత్వగుణంలో లేము. ఈరోజు కాదు, గంటకి పరివర్తన మారిపోతూ ఉంటుంది. కానీ సత్వగుణం కూడా మంచిది కాదు. సత్వగుణం అంటే ఒక నిర్మలము. బ్రాహ్మణ వైష్ణవుడు ఉంటాడు, అది కూడా సత్వగుణంలో ఉన్నవాడు కూడా భగవద్ధామం చేరలేడు. సత్వగుణంలో ఉంటే ఊర్ధ్వ లోకాలకి వెళ్తాడు, రజోగుణంలో ఉంటే భూలోకంలో నివసిస్తాడు, తమో గుణంలో ఉన్నవాడు అధోలోకాలు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ గుణ ప్రభావం మూలంగా జన్మ, ఆ యొక్క లోకాల్లో జన్మ ఉంటుంది. ఊర్ధ్వం సత్వంతి సత్వత మధ్య తిష్టంతి రాజస జగన్న గుణ ఉద్దిష్ట అదో గచ్చంతి తామస. సత్వగుణంలో స్థితి అయ్యి చనిపోయిన వాడు ఊర్ధ్వ లోకాలు ప్రాప్తిస్తాడు. రజోగుణంలో ఉండి చనిపోయిన వాడు మధ్యలోకం అంటే భూలోకంలో నివసిస్తాడు. తర్వాత జగన్న గుణ ఉత్తిష్ట అదో గచ్చంతి తామస. తమో గుణంలో ఉండి చనిపోతే అదో లోకాలకి పాలైపోతాడు. ఇది గుణం. అందుకనే గుణ అతీతులం అవ్వాలి మనము. గుణాతీతులు అంటే ఏంటి? సత్వ రజస్ తమో గుణం 3 గుణాలకి అతీతంగా ఉండాలి. మనము అతీతులం కాదు, బానిసలం అయిపోయాం 3 గుణాలకి. అవునా? మనం అతీతులమా? మనము ఏమండి 3 గుణాలు బానిసలం అయిపోయాము. మరి ఏం మనము నేర్చుకుంటున్నాము? ఏం సాధన చేస్తున్నాం చెప్పండి? మన సాధన అంతా చేస్తున్నాం, పర్ఫెక్టే. మన సాధన పర్ఫెక్టు, మన ఆచరణ పర్ఫెక్ట్ లేదు. మన సాధన పర్ఫెక్టు, మన ఆచరణ పర్ఫెక్ట్ లేదు. ఇక్కడ సాధన పర్ఫెక్ట్ కాదు, మన ఆచరణ పర్ఫెక్టు. మీరు మంత్రం తప్పు చెప్పండి, పర్వాలే. మనం తప్పే చెప్తున్నాము. యాక్చువల్లీ మహామంత్రం తప్పే. ఏం చెప్తున్నాము? అరే కృష్ణ అంటున్నాము. కృష్ణ కాదు, కృష్ణ అన్నేంటి? కృష్ణ. పలకడం కూడా రాదు మనకి. క్రీ అందా క్రూ అందా చెప్పండి? కృష్ణ. అంటే ఉత్పత్తి ఏంటి? కృష్ణ అంటే ఆనందం. ఆనందం ఉత్పత్తి చేసేదే కృష్ణ అనేది పలకడం రాక తమలపాకలాగా ఉండవలసిన నాలిక అరిటాక మందంగా ఉంది మనకి. ఎందుకు? ఈ రజోగుణం భోజనం తిని ఏమైంది? నాలికి మందబారిపోయింది. శ్లోకాలు కూడా చదవరు. ఇస్కాన్ మందిరంలోకి కృష్ణ చైతన్యానికి ఇన్ని సంవత్సరాలు వచ్చి శ్లోకాలు కూడా చదవలేకపోతున్నాము. ఎందుకు? నాలికి మందబడిపోయింది మంది. ఎందుకు మందపడుతుంది? గుణ ప్రభావం యొక్క భోజనం తింటున్నాము. అవునా? సాత్వికమైన ఆహారం తింటున్నాము మనం. సో ఇన్పుట్ ఎలా ఉంటుందో అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. మనం ఎలాంటి భోజనం తింటే అవుట్పుట్ అలాగే ప్రభావము. మన జీవిత ఆహారం దేని మీద ప్రభావం ఉంది? భోజనం మీద నిర్బలమై ఉంది. మన జీవితం దేని మీద ఉంది? భోజనం మీద ఆధారపడి ఉంది. మరి ఈరోజు సమాజము, సోషల్ ఇవన్నీ చెడిపోతుంది దేనికి? భోజనం కరెక్ట్ లేదు. ఇంటిలో అమ్మ వండింది, అక్క చెల్లి వండింది, భార్య వండింది నచ్చదు, బయట రెస్టారెంట్లో భోజనం చేస్తారు. ఇంట్లో భోజనం శ్రేష్టమైంది. అవునా కాదు చెప్పండి? ప్రాక్టికల్గా ఇవన్నీను. మరి ఈరోజు అనారోగ్యాలు పాలవుతున్నారు దేనికి? బయట భోజనం తినే. ఇంటిలో తల్లిదండ్రులు కృష్ణ భక్తి చేయకపోయిన ఇంట్లోనే తిని పర్వాలేదు. ఎందుకు? ఇంటిలో ఒక పద్ధతిగా వండుతారు. చక్కగా స్నానం చేసి చక్కగా శుభ్రంగా ఏది కావాలో అది చక్కగా వేస్తాడు. వాడు ఏం చేస్తాడో ఏమీ లేదో మరి గుణ ప్రభావం రావా? కారణం గుణసంగ దోషం. ఈ గుణాలన్నీ ఈ ఉత్పత్తి అవుతున్నామంటే దేనికి? భోజనము. అందుకనే మంచి భోజనం తినాలి. ఆ మంచి భోజనంలో కూడా శ్రేష్టమైన భోజనం ఏంటి? కృష్ణ ప్రసాదము. భగవంతుడికి అర్పించినది కృష్ణ ప్రసాదం తినాలి. భగవంతుడికి అర్పించిన భోగము అది ప్రసాదంగా అవుతుంది. అది మనం గ్రహించాలి. ఆత్మ నిర్మలంగా ఉంటుంది. ఇది విశుద్ధ సత్వగుణానికి దారితీస్తుంది. సో దయచేసి ఇవన్నీ ఆచరించండి.
మనం ఆచరణ కరెక్ట్ లేదు, సాధన కరెక్ట్గా ఉన్నాము. ఎవరు చేయట్లేదు ఇక్కడ 16 మాలు చెప్పండి. 16 కాదు, 64 కూడా చేస్తున్నారు, 108 కూడా చేస్తున్నారు. వ్రతాలు చేస్తున్నారు, నోములు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ మన ఆచరణలో జీరో. భగవంతుడికి కావాల్సింది ఆచరణ. మీ భావాన్ని చూస్తాడు భగవంతుడు, మీ కార్యాన్ని చూడ్డు. మీరు ఎన్ని మాలలు చేశాడని భగవంతుడు చూడ్డు, కార్యాన్ని చూస్తాడు. ఎందుకు? ఆయన భావగ్రహి జనార్దన, మీ భావాన్ని చూస్తాడు. మనము కార్యాన్ని చూస్తాము, భగవంతుడు భావం చూస్తాడు. ఇది పురుషోత్తముడికి పురుషుడికి తేడా. పురుషోత్తముడికి పురుషుడికి ఇదే తేడా. నేను మిమ్మల్ని చూశానంటే కార్యం చూస్తాను. ఈ మాతాజీ ఏం చేశారు ఈరోజు సేవ అని చూస్తాను, ఏం పని చేశారని చూస్తాను. భగవంతుడు కార్యం చూడ్డు, మీ భావం చూస్తాడు. ఎంత ప్రేమగా జపం చేశారు, చేసిన ఒక మాలైనా ఎంత ప్రేమ శ్రద్ధతో చేశారని చూస్తారు. రైట్? అవునా కదా? ఒక మాల చెయ్యి, పర్ఫెక్ట్గా చెయ్యి. మన కార్యం శుద్ధి లేదు. మన భాగవతము రసాభాస అయిపోతుంది. మనిషి ఇక్కడ, మనసు అక్కడ. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. ఈ మనోవేగము కొన్ని క్షణాల్లో వెళ్ళిపోతుంది. కడప వెళ్ళిపోవచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, లేదా అంతరిక్ష దాటి స్వర్గలోకం కూడా వెళ్ళిపోవచ్చు కొన్ని క్షణాల్లోనే. కాదు, ఇక్కడ శరీరం కాదు, మనసును పెట్టాలి. మనసు అనేది ముఖ్యము. మనం యాత్రకు వస్తున్నాము, మనం అందరం యాత్రలకు వస్తున్నాము. ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి. మనం చేస్తుంది ఏంటి? యాత్ర. ఈ తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తున్నాం మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎందుకు వెళ్తున్నామంటే, ఎక్కడ మనం తీర్థయాత్రలు ఎందుకు వెళ్తున్నాం? పుణ్యం సంపాదించుకోవడానికే కాదు. మన యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి? మన మనసు ఎక్కడైతే స్థిరంగా ఉండిపోతుందో అదే మనకి నైమిసారణ్యము, కాశీ, గయ, అలహాబాదు, బృందావనము, ఏదైనా. మన మనసు ఈ పురుషోత్తమ క్షేత్రంలో కూడా స్థిరంగా లేదా, ఈ పురుషోత్తమ ధామంలో ఉండి కూడా ఇది నరకంగా మనకి కనిపిస్తుంది. ఇది అవునా కదా? మన మనసు ఎక్కడ స్థిరంగా అయిపోతుందో ఆ ప్రాంతము ఇల్లైనా వైకుంఠంతో సమానమే. ఆ ఇల్లు వైకుంఠంతో సమానము. మన మనసు స్థిరంగా ఉండట్లేదు. మన మనసు స్థిరంగా ఉండకపోబట్టే మనము ధామానికి వచ్చినా కూడా స్టేబుల్గా ఉండలేకపోతున్నాము. భగవంతుడు భగవద్గీతలు ఇదే చెప్తున్నాడు. బహుశాఖ అనంతస్య బుద్ధయో కురునందన. నీ మనసు బుద్ధి బహుశాఖలుగా విభజన చేస్తున్నావు, స్టెబుల్గా ఉంచు ఒక దగ్గర. అవునా? మన బుద్ధి మనసు బహుశాఖలుగా డివిజన్ చేస్తున్నాం మనం. భగవద్గీత సిద్ధాంతం ఇదే కదా. ఏం చెప్తున్నాడు భగవంతుడు? బహుశాఖ అనంతస్య. నువ్వు నీ బుద్ధి మనసుని బహుశాఖలుగా విభజించి అక్కడ కొద్దిగా పెడుతున్నావు. ఏమవుతుంది? పూర్ణ ఫలితం లేదు. కొద్దిగా అక్కడ పెడుతున్నావు, కొద్దిగా పెడుతున్నావు, ఇక్కడ దేనిలో కూడా శ్రద్ధ లేదు. శ్రద్ధ అనేది ఒకదాని మీద కేంద్రీకరించు, దాన్నే అనన్య భక్తి అంటారు. రైట్? అవునా కదా? దాన్నే అనన్య భక్తి అంటారు. అనన్య చింతయంతో మాం యోజన పరిపార్దతే తేసాభి నిత్యయుక్తానాం యోగక్షేమం మహామ్యమం. భగవంతుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, అనన్య భక్తి చేయి. అనన్య భక్తి యొక్క ఇదే అనన్య భావం అంటే ఇదే. ఒక దాని మీద స్థిరంగా ఉండే కాన్సెప్ట్ అంతా. ఏది చెప్పినా ఏది చేసినా మీరు వంట చేస్తారు, మీరు అందరూ మాతలు కదా, వంట చేస్తారు. వంటలో బహుశాఖ మీ బుద్ధి వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఏమవుతుంది? అది వంట చెడిపోతుంది. అవునా? ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు మీ యొక్క మనసు బుద్ధి వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఉప్పు వేసామో లేదో తెలీదు, రెండోసారి ఉప్పు వేసేస్తారు.
అవునా? అప్పుడు ఏమవుతుంది? అది చెడిపోతుంది. తినేటట్టుగా ఉంటుందా, పారేటట్టుగా అయిపోతుంది. అలాగే శ్రవణం కూడా ఇక్కడ పెట్టాలి మనసు, లేకపోతే చెడిపోతుంది. కేవలము ఇది టైం వేస్ట్, మనీ వేస్ట్. ప్రభుపాదులు వారు చెప్తారు, కేవలం శరీరాలు పెడుతున్నాము కాదు, మనసు బుద్ధి కూడా పెట్టాలి. భగవద్గీతలు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఇవన్నీ బహుశాఖగా చేయమాకండి. ఈరోజు మనకి ఈ స్థితి లేదు. ఎందుకు? దానికి అన్నిటికీ కారణం ఏంటి? భోజనము. భోజనం మీద ఆధారపడి ఉంది మన మానవ దేహము. భోజనం మీద ఆధారపడి ఉంది. మంచి భోజనం తింటే మంచి శుద్ధ విశుద్ధ సత్వగుణం స్థితిలో ఉంటాము. సత్వగుణ విశుద్ధ సత్వగుణం కార్యాలు చేస్తాము. మనసు కూడా నిర్మలత ఉంటుంది, చంచలం ఉండదు. లేదంటే ఎప్పుడు కూడా మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మనకి. ఎంత ఏసీలో ఉన్నా చెమటలు పడుతూ ఉంటారు. ఎందుకు? వాడు మైండ్ కూల్గా లేదు. అవునా? ఇక్కడ వాతావరణం కాదు సమస్య, నీ మైండ్ కూల్గా లేదు. ఇది డిస్టర్బ్ చేస్తుంది. ఇది డిస్టర్బ్ అయినప్పుడు నువ్వు ఎంత ఏసీలో ఉన్నా నువ్వు చెమటలు పడతావు. ఎంత ఎండలో తిరిగినా వాడికి శీతలంగా ఉంటుంది. ఈ మనసే అన్నిటికీ కారణం. ఏవా మనుష్యానాం కారణం బంధన మోక్షయ బాంధాయ నిర్ముక్త నిర్మయం. ఈ మనసే బంధనానికి కారణము, ఈ మనసే ముక్తికి కారణము. సో మనసును నియంత్రణ చెయ్యాలి, మనసుని నియంత్రణ చెయ్యాలి. ఇదే పెద్ద శత్రువు. దీన్ని మంచి చేసుకుంటే ఇదే మంచి మిత్రుడిగా మనకి సహాయం చేస్తుంది వైకుంఠం వెళ్ళడానికి. వైకుంఠం వెళ్ళడానికి ఇదే మనకి హెల్ప్ చేస్తుంది. ఈరోజు నందబాబా విశుద్ధ సత్వగుణంలో స్థితి అయి ఉన్నాడు కాబట్టి అలాంటి పూతన రాలేకపోయింది. మన ఇళ్ళల్లో దూరట్లేదా చెప్పండి? పూతన యొక్క వంశస్థులు దూరిపోతున్నారుగా, దూరిపోయి గొడవలు పెట్టి వెళ్ళిపోతున్నారు. లేదా మందర్ లాంటి వాళ్ళు వచ్చి చెవులు కొరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడో అయిపోయారు, కృష్ణుడు మోక్షాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళ జాతి ఇప్పటికీ ఉంది. వాళ్ళ జాతి ఈరోజు కూడా ఉంది. కరోనా వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది ప్రపంచం అంతాను. అని అందుకని జాగ్రత్తగా ఉండాలి మనము. అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇంటిలో చోటు కూడా ఇవ్వకూడదు. అసలు వాళ్ళు వచ్చే అవకాశం లేకుండా చూడాలి మనము. ఒక ఇంటిలో దొంగడు దూరాడంటే తప్పు ఎవరిది? దొంగడిదే, మనది. అవునా? మనం అలర్ట్గా లేము, సావధానంగా లేము. అందుకనే దొంగడు దూరాడు. మన ఇంట్లో దొంగతనం జరిగింది, ధనము ఏదో వస్తువులు ఏదో ఒకటి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. సో నిర్లక్ష్యము. అందుకనే మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎలాంటి విషయంలోనే, ఇలాంటి భోజన విషయంలోనే, గుణ ప్రభావంలోనే కరెక్ట్గా ఉండాలి. శుద్ధ విశుద్ధ సత్వగుణంలో స్థితిలో అవుతే ఇలాంటి పూతన కాదు కదా. పూతన లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఏమీ చేయలేరు. ఈరోజు నందగ్రామంలో పూతన వచ్చిందంటే కారణము దేనికి? నందబాబా లేడు, తర్వాత గోమాతలు అంటే గోస్వరూపమైన ఎద్దులు అంటే ధర్మము లేదు అక్కడ. అందుకనే ఈ రెండు వచ్చాయి. ఈ రెండు ఎప్పుడైతే వదిలేసామో వస్తుంది. అక్కడ భీష్మాచార్యులు కూడా అంబసాయి మీద పడుకొని ఇదే జ్ఞానం ఇచ్చాడు పాండవులకి. ఏం చెప్తున్నారు? అహో కష్టం అహో న్యాయం యద్యుయ ధర్మనందన జీవితం నా అర్హత క్లిశ్యం విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ. అహో ఎంత కష్టం వచ్చింది మీకు, ఎంత అన్యాయం జరిగింది మీ పట్ల, సరాసరి అన్యాయం జరిగింది. మీకు వచ్చిన కష్టం ఇంకొకరికి వస్తే ఎప్పుడో చనిపోయేవారు, అయినా మీరు బ్రతికున్నారు. అసలు మీకు కష్టం రాకూడదు, పాండవులకి కష్టం రాకూడదు. నేను అడిగాను అనుకోండి, ఎందుకు రాకూడదు పాండవులకి? ఏమైనా పెద్ద ఇదా? రాకూడదు. భీష్మాచార్యులు చెప్తున్నారు రాకూడదు. ఎందుకు? విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ, ముగ్గురిని ఆశ్రయ పొంది ఉన్నారు పాండవులు. ఎవరు? విప్ర బ్రాహ్మణ వైష్ణవుడు ఆశ్రయ పొంది ఉన్నాడు. తర్వాత ధర్మాన్ని పొందారు. అచ్యుత భగవంతుడు ఆశ్రయ పొందారు పాండవులు. అందుకనే వాళ్ళకి దుఃఖం రాకూడదు. అయినా వచ్చిందంటే అది వేరే విషయము. ఇదం దైవతంత్రం, భగవంతుడి యొక్క కృపతోనే కష్టం వచ్చింది. సో శాస్త్రంలో ఎక్కడైనా సరే ఇదే చెప్తుంది, ధర్మం వదలకూడదు, ధర్మాన్ని పట్టుకోవాలి ఎప్పుడైనా సరే.
ఎందుకు అన్య జీవజాతులు ధర్మాన్ని ఆచరించలేవు. ఇది కేవలం మనిషి మాత్రమే ఆచరించగలడు. ఏ రోజైతే ధర్మం విడిచిపెట్టేస్తామో ఇక మనం ఏమవుతాము? మృగంలా తయారవుతాము. మనిషి కాదు, మనిషి రూపంలో మృగం అయిపోతారు. ఇదే విషయము చాణక్యుడు చెప్తున్నాడు. ఏషాన విద్య న తపో న దానం న గుణం న శీలం త్రిమృత్తిలోకే భూరి భారేన భూత మనుష్య రూపేణ మృగం చరంతి. ఎంత విద్య ఉంటే ఏంటి, ఎంత ధనం ఉంటే ఏంటి, ఎంత సంస్కారం ఉంటే ఏంటి, ఎంత తపస్సు చేస్తే ఏంటి, ఎంత దానం చేస్తే ఏంటి, నీలోని ధర్మము లేకపోతే మనుష్య రూపేణ మృగం చరంతి. 2 కాళ్ళు పశువుతో సమానమైపోతారు. అందుకనే ధర్మం అంటే ఎవరు? ధర్మాత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం ఎవరు? సాక్షాత్ భగవంతుడి యొక్క స్వరూపమే. శ్రీమద్ భాగవతం 6వ స్కంధంలో ఉంది. ధర్మం ఎవరో స్థాపించలే, ఎవరో సృష్టించలే, మీరు కానీ నేను కానీ ఎవరు. ఈ ధర్మం అనేది ఏంటి? భగవంతుడే నిర్మాణం చేశాడు. ధర్మాత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడి యొక్క ప్రణీతమే అంటే భగవంతుడి యొక్క ఇచ్ఛ, భగవత్ స్వరూపమే ధర్మంగా నిలబడింది. అలాంటి ధర్మాన్ని మనం తిరస్కరిస్తే మనము మనుషులం అవ్వము. అందుకనే ఈ శాస్త్రాలు దేనికి? మనం ధర్మంగా ఉండడానికి. ఈరోజు ధర్మం తప్పడానికి కాదు, ధర్మం తప్పి తిరుగుతున్నాం. మనము ధర్మం అనేది తప్పి తిరుగుతున్నాం కాబట్టి ఈ శాస్త్రాలు చెప్తున్నవి. నాయనలారా, ధర్మ మార్గంలో నడవండి, జీవితం సాత్వికం చేసుకోండి. ఎందుకు? అన్య జన్మలన్నీ కూడా పశువులకు బతికాం మనము. ఒక జన్మ వచ్చింది మనిషిలాగా బ్రతుకు. పెద్దలు అనేవారు కదా, పూర్వకాలం పెద్దలు అనేవారు కదా, అలాంటి మా అమ్మగారు లాంటి వాళ్ళు ఏంటి, అరే కనీసం మనిషిగా బతకరా అనేసి అనేవారా లేదా? అరే కనీసం నాయన మనిషిగా బ్రతక అంటే మనిషిలాగా లేడా? మనిషిగా ఉన్నాడు. వాడు చేసే పనులు మనిషిగా లేవు, వాడు చేసే పని మనిషిగా లేవు. అంటే దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి? మనిషి చేయవలసిన కర్మ చేయట్లే, పశువు చేయవలసిన కర్మ చేస్తున్నాడు. సమాజం నష్టానికి కారణం ఇదే. ముందు కృష్ణ భక్తి కాదు ఆచరించాల్సిందే, ముందు ధర్మం ఆచరించండి. ధర్మం అంటే ఏంటో అధర్మం అంటే తెలుసుకోండి, తర్వాత కృష్ణ భక్తి చేద్దురు. కానీ ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారనమాట, సూటు బూటీ వేసుకొని. ప్రభుపాదులు చూసి ప్రణామాలు చేసి ప్రభుపాదు యొక్క లెక్చర్ విని అది ఇది వినిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ధోతి కుర్తా వేసుకొని వచ్చారు. ప్రభుపాద్, నేను భక్తుడిని అయ్యానా అని అన్నాడు. నువ్వు భక్తుడు అవ్వలేదు, మనిషి అయ్యావు. ఈ రోజు నుండి నువ్వు భక్తుడు అవ్వలేదు, మనిషిగా అయ్యావు. ఇప్పుడు నువ్వు మనిషి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళి చెయ్యవు. అలాగే మనం అందరం భక్తులం అవలే, పశువుల నుంచి మనిషిగా వచ్చాము. మనిషిగా వచ్చిన తర్వాత ఏంటి? ధర్మాన్ని ఆచరించాలి. ఆ ధర్మమే ఈ కథా కార్యక్రమం అని ఆ ధర్మమే భగవన్ నామంలో ఉంది, ఆ ధర్మమే గీతా భాగవతం రామాయణంలో ఉంది. ఇది ఆచరించి ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళే ధర్మాత్ములు, వాళ్ళు భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన వాళ్ళు. హరే కృష్ణ హరే 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 కృష్ణ. పూతన ఈరోజు నందగ్రామానికి వచ్చిందనమాట. ఎలా వచ్చింది? యోసిత్వ. యోసి అంటే స్త్రీ, యోసిత్వ అంటే స్త్రీ. ఒక స్త్రీ ఎలా వచ్చింది? పూతన నిజ స్వరూపం ఎలా ఉంది? పూతన ఒక భయంకరమైన లేడీ, రాక్షసి. ఆ భయంకరమైన రాక్షసి ఎలా వచ్చింది? యోసిత్వ మాయయ ఆత్మయ. ఇంత భయంకరమైన స్త్రీ తన మాయా ప్రభావంగా ఒక అందమైన లేడీగా తయారైందంట. పూతన భయంకరమైన లేడీ, రాక్షసి.
ఈ రాక్షసి తన నిజ స్వరూపంతో వచ్చిందా? ఎలా వచ్చింది? ఒక అందమైన గోపికగా వచ్చేసిందంట. గోపి డ్రెస్ వేసుకొని చక్కగా అందంగా వచ్చింది. దేనికి వచ్చింది? ఎందుకు ఆ రూపంతో వెళ్ళింది? డైరెక్ట్గా చొరబడొచ్చుగా నందగ్రామానికి. ఎందుకు వచ్చిందంటే మా గురువు మహారాజ్ చెప్తారు, నందగ్రామంలో ఉన్న ప్రజల్ని మోసం చేయడానికి వచ్చింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మోసం చెయ్యాలంటే ఆడవాళ్ళే ప్రమాణం. సమాజంలోని మోసం చెయ్యాలంటే ఆడవాళ్ళే. నిజం. సముద్రం మథనం జరిగింది. శాస్త్రం, నేను ఏదైతే చెప్పిన శాస్త్రం ప్రమాణంగా చెప్తాను. సముద్రం మథనం జరిగింది. సముద్రం మథనంలోనే 14 రత్నాలు వచ్చేవి. లాస్ట్కి అమృతం అనే రత్నం వచ్చింది. ఈ అమృతము తీసుకొని పారిపోయాడు రాక్షసులు. మరి వాళ్ళని మోసం చేయడానికి పురుషులు వెళ్తారా? పురుషులు వెళ్తే లొంగరు వాళ్ళు. అప్పుడు ఏం చేశాడు? పరమ పురుషుడు స్త్రీగా వెళ్ళాడు. ఎవరు? మోహిని రూపంగా. ఎందుకు? వాడికి మోసం చేయాలంటే ఆడవాళ్ళే కరెక్టు. వాడికి మోసం చేయాలంటే ఆడవాళ్ళే కరెక్టు. మరి ఈరోజు షాపింగ్ మాల్లో మోసపోవట్లేదు ఆడవాళ్ళ యొక్క చూసి. షాపింగ్ మాల్లో ఎందుకు పెడుతున్నారు ఆడవాళ్ళని సేల్స్ మ్యాన్గా? యోసిత్వ మాయయ, యోసిత్వ మాయయ. ఆ బట్టలు కొన్నవాడు కూడా వాళ్ళు చూసి మోసపోతారు. ఒక జత ఫిక్స్ అవుతాడు, 10 జతలు తీసుకొని వస్తాడు ఇంటికి. ఎందుకు? యోసిత్వ మాయయ. చైతన్య మహాప్రభు చెప్తున్నారేంటి? ఆడవాళ్ళు బొమ్మను చూసి మోసపోయే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు స్వరూపాన్ని కాదు, బొమ్మను చూసి కూడా. మరి అంతే కదా, ప్రతిమలు నిలబెడుతున్నారు ఆడవాళ్ళవి, ఆ డ్రెస్సులు తొడుగుతున్నారు. ఇది చూసి యోసిత్వ మాయయ స్వాహ. ఈ సమాధాన్ని మోసం చేయాలంటే స్త్రీయే. నిజం. శాస్త్రం ఎంత కరెక్ట్గా చెప్తుంది. ఇదే మనం నేర్చుకోవాలి. సో అందరూ అలా కాదు సుమా. సమాజంలో ఉన్నారు అలాంటి పోతన లాంటి వాళ్ళు, అలాంటి కళలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. పోతన లాంటి వైభవం నేర్చుకునే వాళ్ళు, అలాంటి స్త్రీలు ఉన్నారు. సమాజాన్ని మోసం చేసి తిరుగుతూ ఉంటారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి? యోసిత్వ మాయయ. చక్కగా ఏమైంది? చక్కగా రెడీ అయిందంట. ఒక గోపికగా తయారైంది. గోపిక తయారైంది. నందగోకులానికి ప్రవేశించింది. ఓకే. ఇక సుఖదేవ్ గోస్వామి పోతన యొక్క అందం వర్ణిస్తున్నారు. చూడండి, పోతన యొక్క అలంకరణ ఏ విధంగా వేసుకుంది, ఏ విధంగా డ్రెస్సులు వేసుకుంది, ఏ విధంగా సుఖదేవ్ గోస్వామి వర్ణించారంటే మనం వినవలసిందే. అసలు ఇక్కడ అంత వర్ణన ఎందుకు సుఖదేవ్ గోస్వామి? ఇక్కడ చావు బతుకుల్లో పరీక్షిత్ మహారాజు ఉన్నాడు. ఇవన్నీ అవసరమా? పోతన కోసం అవసరమా? అవసరం ఉంది కాబట్టే ఈ సమాజానికి. చూడండి, తాం కేశబంధ వ్యతిసాత మల్లికాం బృహన్నితత్వ చకృచ్చమాద్యమం సువాస సంకల్పితకర్ణభూషం త్విశోల సత్కుంతమల్లితానం. ఏం చెప్తున్నారు? తాం కేశబంధ. పూతన ఎలాంటిదైనా ఉన్నాయండి. కేశబంధ, జిత్తులు ముడిపెట్టుకొని వెళ్ళిందంట. జిత్తు చక్కగా ముడిపెట్టుకొని వెళ్ళింది. మరి ఈరోజు సమాజంలో కేశాలు వదిలి వెళ్తున్నారు. మరి వాళ్ళు పోతనాలు కాదా? నేర్చుకోవాలి ఇవి మనము. మరి ఈరోజు సమాజంలో స్త్రీలు కేశాలు విచ్చలవిడంగా విప్పి తిరిగి వెళ్తున్నారు. మరి వాళ్ళు పోతనాలా ఆడపిల్లల? పోతన ఆడపిల్ల స్వరూపంలో ఉన్న పోతన వచ్చింది. సో మొట్టమొదటి స్త్రీ యొక్క ధర్మం ఏంటి? కేశాలు ముడిపెట్టుకోవాలి. శాస్త్రం చెప్తుంది కేశాలు ఓపెన్గా వదలకూడదు. కనీసం ముడిపెట్టుకోండి. కేశ బంధ అని ఉన్నా అంటే ముడిపెట్టుకోవాలి. జడ వేసుకోండి, ముడిపెట్టుకోండి, ఏదో ఒకటి. కేశాలు వదలకూడదు. వదలాలి. ఎప్పుడు? 2 సమయంలో కేశాలు వదలాలి. ఎప్పుడు? భర్త చనిపోయినప్పుడు, తర్వాత కోపభవనంలో ఉన్నప్పుడు. భర్త మీద అలిగినప్పుడు కోపభవనం అనేది ఎదవరకు రాజులు నిర్మాణం చేసేవారు.
ఎందుకంటే రాజుకి అనేక మంది భార్యలుగా ఏ భార్య ఏ అలకపంచం ఎక్కిందో ఎవరు తెలుసును. అందుకని రాజుగారు బయట నుండి వచ్చినప్పుడు కోపభావనం టచ్ చేసుకొని వెళ్ళేవాడంట. నా భార్య ఉందా కోపభావంలో? లేదంటే ప్రశాంతంగా పడుకునేవాడు. లేదంటే ఈ భార్య అలక తీర్చడానికి ఈ నాన్న తెప్పలు పడేవాడు. రెండు సమయంలోనే. ఏ సమయము? ఒకటి భర్త చనిపోయినప్పుడు, రెండు కోపభావనలు ఉన్నప్పుడే. రెండు దగ్గరే జిత్తులు వదిలేయాలి. కానీ ఆ పాటి సంస్కారం కూడా లేకపోయింది మన భారతీయ స్త్రీలకి. పూతన చేసిన మంచి పని కూడా చేయలే. తాంకే సబంధ వ్యతి మల్లికానా. పూతన చక్కగా జుత్తు ముడి పెట్టుకుంది, మల్లిక పువ్వులు ధరించిందంట తలలోని. ఆడవాళ్ళు పువ్వులు ధరించాలి తలకి. ఇది శోభ, ఇది అందము ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకి అందం ఏంటి? ఇదే అందము. చక్కగా భగవంతుడికి ఆఫర్ చేసిన భగవంతుడి పువ్వులు చక్కగా తలలో పెట్టుకోవాలి. ఆడవాళ్ళకి ఇది అందము. అంతేగాని అర్ధనగ్నంగా తిరగడం కాదు. పిల్లలైనా ఎవరైనా సరే. ఈరోజు సమాజం పాడైపోతుందంటే ఎందుకు? ఈ వస్త్రాలు పెట్టే. వస్త్రాలు కరెక్ట్గా లేవు యువకులకి, ముఖ్యంగా యువతి. అవునా కాదా? మరి సమాజం పాడైపోతుందంటే దాని యొక్క ప్రాబ్లం ఎక్కడుంది? యువతి నుంచి వచ్చింది. అది సరిదిద్దకంట సమాజాన్ని దూషిస్తున్నారు. అందుకనే తాం కేశ బంధ వ్యతిసక్త మల్లిక. చక్కగా పూలు పెట్టుకుంది. పూలు పెట్టుకోవాలి. తర్వాత తాం కేశ బంధ బృహత్. తర్వాత ఎంతో చక్కగా చీర కట్టుకుందంట. పూతన వెళ్ళింది చుడిదార్ వేసుకొని వెళ్ళే, డ్రెస్ వేసుకొని. పూతన ఎలా వెళ్ళింది? డ్రెస్ వేసుకొని వెళ్ళిందా? అసలు డ్రెస్ కూడా ఈ కాలందే, డ్రెస్ ఆ కాలంది కాదు. అందుకనే ఆడవాళ్ళు చీర కట్టుకోవడం నేర్చుకోండి, మగవాళ్ళు పంచి మూడేసుకోవడం నేర్చుకోండి. ఈరోజు కాకపోయినా రేపైనా భగవద్ధామం వెళ్తాము, అక్కడ డ్రెస్సులు నాట్ అలౌడ్. జీన్స్ టీషర్ట్లు ఉండవు అక్కడ. మగవాళ్ళు పురుషులైతే మా గురువు మహారాజ్ చెప్తాడు, ముడి వేసుకోవాలంటే గట్టిగా, లేదంటే దారిలో జారిపోయింది అనుకో సిగ్గు చేయటు. గట్టిగా మూడేసుకోవాలంట, గట్టిగా. ఎవరు పీకినా పడవకూడదు. మధ్యలో జారిపోయిందంటే సిగ్గు చేయటు. సో స్త్రీలు కూడా చక్కగా చీరలు కట్టుకోవాలి. పూతన మంచి చీర కట్టుకుంది. పూతన ఎలా ఉంది? నడుము సన్నంగా ఉంది, బాడీ విశాలంగా ఉంది. మరి ఈ రోజుల్లో స్త్రీలు చూడండి, నడుము సన్నంగా ఉందా? 6 ప్యాక్ కాదు, ఫ్యామిలీ ప్యాక్గా తయారవుతున్నారు. తర్వాత మంచి వస్త్రాలు ధరించిందంట. అదే ఇప్పుడు చెప్పాను కదా. మంచి వస్త్రాలు అంటే ఏంటి చెప్పండి? ఉతికి ఆరేసిన మంచిగా, లేదా మంచి పట్టు చీర ఇప్పుడే షాపింగ్ మాల్ నుండి తెచ్చింది మంచిదా? మంచి వస్త్రాల యొక్క పరిభాష ఏంటి? చెప్పండి. మంచి వస్త్రాలు అంటే పరిభాష ఏంటి శాస్త్ర ప్రకారంగా, భాగవత ప్రకారంగా? ఇక్కడ చెప్తుంది సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు ఏమని? పూతన మంచి వస్త్రాలు ధరించిందంట. అంటే సాంప్రదాయం ప్రకారంగా. సాంప్రదాయం అంటే ఎలా ఉండాలి? అంగుళం కూడా ఒళ్ళు కనిపించకూడదు, ఒక్క అంగుళం కూడా ఒళ్ళు కనిపించకూడదు. మరి ఈరోజు సాంప్రదాయం బట్టలు వేస్తున్నారా? మాతాజీ చెప్పాలంటే చాలా ఉంటుంది. వ్యాసపీఠ మీద అది శోభనివ్వదు, తెలిసిందే. ఎవరు సాంప్రదాయం డ్రెస్సులు వేయట్లే, అంతా అర్ధనగ్నం బట్టలే. అసలు చుడిదార్ అనేది మన శాస్త్రంలోనే లేదు, తీసేయండి. చక్కగా చీరలు కట్టుకోవాలి. హాఫ్ శారీ ఉంది అనాది కాలం నుంచి. అవునా? దాన్ని ఏమంటారు? లంగావాణి అంటారు. గోపి డ్రెస్, హాఫ్ శారీ, గోపి డ్రెస్, లంగావాణి ఏదో ఒకటి అంటారు. ఇది ఉంది, అంతేగాని చుడిదార్ లేదు. అప్పుడు కాలము మీ జనరేషన్ అంతా హాఫ్ శారీ కట్టేవారు కదా, గోపి డ్రెస్సు, లంగావాణి.
పిల్లలు 11 ఆడపిల్లలు 11 సంవత్సరాలు రాగానే ఏమి ఇచ్చేవారు? లంగావాణీలు ఇచ్చేవారు. ఇది ఒక వేడిక పండగ. పిల్లలు మగపిల్లలు 11 12 సంవత్సరాలు అయితే పంచెలు ఇచ్చేవారు. చూడండి, సనాతన ధర్మం అలాగ మనం నాశనం చేస్తున్నాం, ఖండిస్తూ వెళ్ళిపోతున్నాము. ఇదొక ఫెస్టివల్. సో పూతన మంచి సాంప్రదాయమైన బట్టలు ధరించి ఒళ్ళంతా కప్పుకుంది. ఎలాగైతే ఈరోజు మన రష్యన్ డివోటీస్ కప్పుకుంటున్నారు, మన ఇండియన్ కాదు. మన ఇండియన్ డివోటీస్ ఆ క్వాలిటీస్ లేవు. రష్యన్ డివోటీస్ చక్కగా ఇలాగ తీసుకొని తల మీద నుంచి, అసలు ఆడవాళ్ళు నుదుట ఎప్పుడు మగవాళ్ళు కనిపించకూడదంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, మందిరానికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి తల మీద ఇలా కప్పుకొని వెళ్తారు. చూడండి, అవునా? యశోద చేసింది ఇలాగా. బ్రజధామములో గోపులు కాదు, గోపికలు అంటే యశోద అందరూ కూడా గోపికలే. స్త్రీలు ఎవరైతే ఉంటారో అందరూ గోపికలే. వీళ్ళందరూ అలాగే వెళ్ళేవారు. యమునా ఒడ్డుకి వెళ్ళి కొండతో నీళ్ళు తెచ్చేవారు. ఎలాగా? ముసుకొని వెళ్ళేవారు. అవునా? ఈరోజు ఏముంది? ఆచరణ ఏమైనా ఉందా? ఇది కొత్త ఏం కాదు, ఇది అనాది కాలం నుండి శాస్త్రం, అనాది పాతదే. కాకపోతే మనం మర్చిపోయాం ఈ ఆచరణ అంతా. మనం చెప్పాలి పిల్లలకి, అమ్మా ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలాగ వస్త్రాలు కట్టాలి. ఈరోజు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు, నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటా బాగుంది. నేను ట్రైన్లో వచ్చినప్పుడు ఆడపిల్లలు వచ్చారు కదా 10 మంది, చెప్పాను, అమ్మా ఈ కల్చర్ డ్రెస్ ట్రైన్లో వేసుకోండి, భాగవత్ సప్తాలు నాట్ అలౌడ్, మీరు చక్కగా హాఫ్ శారీ కట్టుకోండి. హాఫ్ శారీ కట్టుకొని వచ్చారు ఆడపిల్లలందరూ. చూడండి, లక్ష్మీలా ఉన్నారు అందరూ కూడా. అవునా? ఇది మనం ఒక సాంప్రదాయమైన ఇక్కడ ప్రసంగం జరుగుతుంది, ధర్మమైన ప్రసంగం జరుగుతుంది. ఎలా ఉండాలి? పద్ధతిగా ఉండాలి. పద్ధతి తప్పి మనం ఉండకూడదు. ఇది ఈరోజు పూతన చేసిందే. పూతన లాంటి స్వభావం మంది లేదు, మనం చేయట్లే. మంచి సాంప్రదాయ వస్త్రాలు ధరించి వచ్చిందన్నమాట. తర్వాత కల్పిత కర్ణభూషణ, చెవులకి మంచి మంచి కర్ణాలు కుండలాలు ధరించిందంట. ఆడవాళ్ళకి శోభనిస్తుంది ఇవన్నీను. సో కర్ణభూషణాలు మగవాళ్ళు కూడా ధరిస్తారు, కానీ ఆడవాళ్ళు వేరే ప్రత్యేకంగా ఉంటుంది. ఏం చెప్తున్నారు ఇక్కడ? కర్ణభూషణాలు ధరించిందంట. తర్వాత త్రిష ఉల్లస్ కంతుల మన్నితాం. త్రిష అంటే ఆవిడ శరీరం నుండి కాంతి వస్తుంది. తర్వాత ఉల్లస్ పరమ ఆకర్షణగా చూస్తుంది. ఈ గోపి డ్రెస్ వేసుకొని వచ్చిందే, గోపి డ్రెస్ వేసుకున్నంత మాత్రం గోపిక అయిపోదు. మా గురు మహారాజ్ చెప్తారు, లోయ బజార్లో 250 రూపాయలు గోపి డ్రెస్ వస్తుంది, వేసుకున్న వాళ్ళందరూ గోపికలు అయిపోరు. నువ్వు వస్త్రం మార్చావు, స్వభావం ఏమైంది? నీ స్వభావం పాత అలాగే ఉంది. అవునా? నీ స్వభావం మారలేదుగా. వస్త్రాలు మారితే స్వభావం మారిపోదు. ఇక్కడ వంకర చూపు చూస్తూ వెళ్తుందంట అందరి వైపును. త్రిగంటి చూపుతో చూసి ఆకర్షిస్తుందంట. తర్వాత కుంతల మన్నిత అనం. కుంతల మన్నిత అంటే ముంగురాలు జుత్తు ఎదురుగా ఉంటాయి కదా. ఈ ఆడవాళ్ళనే కాదు, ఇది శోభ. ఈ పద్దాకులు ఎలా అంటూ ఉంటారు, ముంగురాలు పడుతూ ఉంటారు కదా. ఏమని పదే సార్ ఆడవాళ్ళు ఇలాగా కావాలని ఇలా అంటూ ఉంటారు. ఇది శోభ, ఇది తప్పు కాదు, ఇది శోభ. ఆడవాళ్ళకి శోభనిస్తుంది. మన శ్యామసుందరుడు కూడా ఇలా అనేవాడంట. 10 సార్లు కళ్ళల్లో పడిపోతే ముంగురాలు జుత్తు భీష్మస్తుతులు చెప్పి 10 సార్లు ఇలా అనేవాడంట. ఇది శోభ అంట. దీన్ని ముంగురాలు జుత్తు పడేదంట. సో కృష్ణుడి నుండి వచ్చింది స్టైలు. సో ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ముంగురాలు జుత్తుతో శోభిలుతుందంట. తర్వాత వల్గా స్మిత అజ్ఞత విసర్గ. ముదు మందాహాసంతో నవ్వుతూ వెళ్తుందంట. మరి ఈరోజు ముదు మందాసంతో నడుస్తున్నారా స్త్రీలు ఎవరైనా?
ముద్దు మందాసం ఉందా? ముద్దు మందాసం అంటే ఏంటి? ఆ నవ్వుతోనే ఫ్లాట్ అయిపోతారు. స్త్రీల యొక్క నవ్వుతోనే ఫ్లాట్ అయిపోతారు. అది చక్కగా, అంటే అతి బిగ్గరగా కాదు, అలాగని స్లోగా కాదు, ముద్దు మందహాసంగా స్వాభావికమైన స్వభావంతో చిరునవ్వు, దీన్ని ముద్దు మందహాసం. ఈరోజు నవ్వుతూ ఉంటారు, 32 కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నవ్వుతే మొత్తం లోపల ఉన్న నోటిలోని అవయవాలన్నీ కనిపిస్తుంది. అసలు ఒకటి తెలుసా మీకు? నవ్వినా ఆవలింతలు వచ్చినా నోరు మూసుకోవాలంట. నవ్వినా ఆవలింతలు వచ్చినా నోరు మూసుకోవాలి. ఇప్పుడు ఆవలింత వచ్చిందనుకో నోరు మూసుకోవాలి. లోపల ఉన్న అవయవాలు మనకు కనిపించకూడదు. ఇది ఒక దోషము. శాస్త్రం ఎన్నని నేర్పుతుంది చెప్పండి, ఎన్నని చెప్తుంది. కానీ పబ్లిక్గా ఇంతమంది భక్తి సమాజంలో కూడా ఒక స్త్రీ పురుషుడు ఈ నోరా గుఫ, అరే మూసుకో, నీకు ఆవలేదు మూసుకో. అది దోషం. అది మందికి చూపించకూడదు ఇలాంటివన్నీ. ఎందుకు? 9 రంధ్రాలు ఉంటవి, 9 రంధ్రాలు కప్పుకోవాలి. మా స్త్రీకి కానీ పురుషుడు కానీ 9 రంధ్రాలు కప్పుకోవాలి. లేదంటే అధర్మం అయిపోతుంది, దోషం ఏర్పడుతుంది దాని ద్వారా. నేను ఇందాక చెప్పే కదా, భక్తి చేస్తున్నాము, నో డౌట్, కానీ ఆచరణ లేదు మన దగ్గర. అందుకనే భక్తి ఎంత ఇంపార్టెంటో భక్తితో పాటు ఆచరణ అంతే ఇంపార్టెంటు. ఇక్కడ స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనాను ఇది చేసి చూడండి. సంవత్సరంలో మీకు పురోగతి సాధించకపోతే సుఖదేవ్ గోస్వామి ఫోన్ నెంబర్ ఇస్తాను, మాట్లాడుకోండి ఆయనతోని. మన ఆచరణ కరెక్ట్ లేదు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు పూతన కోసం ఏంటి? వల్గు స్మిత అపజ్ఞ విసర్గ వీక్షితై, చిరునవ్వుతో ఎల్లరను క్రీడంట చూపుతో ఆకర్షించుకుంటును. అందరిని చూస్తూ త్రిగంటి అంటే వంకర చూపు అన్నమాట. మన కృష్ణుడు చూశాడు త్రిగంటి చూపు. మన కృష్ణుడు ఏంటి చూసాడు? కృష్ణుడు యొక్క నేత్రాలు ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ నుండి చెవుల వరకు ఉంటామంట. మన బ్రజలీలలో వర్ణిస్తూ ఉంటారు ఆచార్యులు కానీ సుఖదేవ్. కృష్ణుడి యొక్క నేత్రాలు ఇక్కడ నుంచి చెవుల వరకు ఉంటాయి. మనిషి మాత్రం డైరెక్ట్గా ఉంటాడు, చూపు మాత్రం వంకరగా చూస్తాడు. ఆయన చూపు వంకరే, ఆయన నడక వంకరే, ఆయన మనసు వంకరే, ఆయన ఏది చేసిన వంకరే. అందుకనే త్రిభంగి అంటారు ఆయన్ని. ఏమంటారు? బాకీ బిహారీ త్రిభంగి. మన బాకీ బిహారీ ఉన్నాడు కదా, బాకే బిహారీ అంటే బాకే అంటే వంకర, విహారీని బిహారీ అంటారు. బాకే విహారీ అనేది కృష్ణుడికి ఒక పేరు. బాకే చాలామంది బాంకి బిహారీ ఇక బ్యాంక్ అకౌంట్ లాగా భగవంతుడి పేరు కూడా అసలు చక్కగా పలకరు. బ్యాంక్ బిహారీ ఏంటి? బ్యాంక్ ఏంటి? ఇదేంటి ఏటీఎం బ్యాంక్, కెనడా బ్యాంక్ లాగా? బ్యాంక్ బిహారీ కాదు, బాకే బిహారీ. బాకే అంటే బ్రజభాష. బాకే అంటే వంకర, 3 వంకరగా ఉంటాడు. నడుమిటు, బాడీ ఇటు, మెడ ఇటు. దాన్ని ఏమంటారు? త్రిభంగి అంటారు. త్రిభంగి స్వరూపము. ఎవరైనా బాకే విహారీ, వంకర చూపుగా చూస్తారనమాట. సో అలాగే ఈరోజు పూతన వచ్చిందనమాట. వచ్చి తన త్రికంటి చూపుతో చూస్తుంది, అందరి కూడా మనసులను ఆకర్షించుకుంటుంది. వనితాం సుందరిం. అలాంటి తర్వాత ఏం చెప్తున్నారు? ఇలాంటి త్రిగంటి చూపుతో ఆకర్షించుకుంటూ నందగ్రామానికి ప్రవేశించింది. తర్వాత ఎలా ఉంది? పూతన చేతిలో కమల పువ్వు ఉందంట. చేతిలో ఏముంది? ఒక తామర పువ్వు ఉంది. ఈ తామర పువ్వు తిప్పుతూ వస్తుంది. ఈ తిప్పులాటలో కూడా మగవాళ్ళ మనసును కూడా తిప్పేస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. అవునా? ఈ తిప్పులాటలు కూడా మగవాళ్ళ మనసుని దోచుకునే ఆడవాళ్ళు ఉన్నారు. సో తామర పువ్వుని ఎలా తిప్పుతూ వస్తుంది. ఈ దృశ్యము బ్రజధాములో యశోద గోపికలు రోహిణి చూశారంట. ఇలాగ కలువ పువ్వు తిప్పుతూ వస్తే ఈ దృశ్యము
బ్రజధామంలోని నందగ్రామంలోని యశోద చూసింది, రోహిణి చూసింది, తర్వాత బ్రజవాసులు గోపబాలురు అందరూ, గోపికలు అందరూ కూడా చూశారు. చూసి ఏమనుకున్నారు? ఆహా, సాక్షాత్ లక్ష్మి వస్తుంది నారాయణుడు కలవడానికి, సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తుంది నారాయణుడు కలవడానికి. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? అంత చెడ్డదైన పూతనాన్ని చూసి లక్ష్మిని గుర్తించారు. మనకి లక్ష్మి సాక్షాత్ వచ్చినా ఈవిడ పూతనే అని అంటాము. మన స్వభావం ఎక్కడ, గోపికల స్వభావం ఎక్కడ చూడండి. అవునా? సాక్షాత్ లక్ష్మి వచ్చింది అనుకోండి, ఈ పువ్వు తిప్పుతూ మనం ఏమంటాము? ఎక్కడి నుండి వచ్చింది ఈ పూతన? తరిమి కొడతాము. ఇది మన స్వభావం. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమైంది? చెడులో కూడా మంచి వెతికారు గోపికలు, చెడులో కూడా గోపికలు మంచి వెతికారు. మనము మంచిలో కూడా చెడు వెతుకుతున్నాము. ఇది వాళ్ళకి మనకి తేడా. మంచిలో చెడు వెతకడం కాదు భక్తులారా, చెడ్డ వాళ్ళలో కూడా మంచి వెతకడం నేర్చుకోండి. చెడ్డ వాళ్ళలో కూడా మంచి వెతకడం నేర్చుకోవాలి. ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అందరిలో ఏదో ఒక దోషం ఉంటుంది. మనం మానవులము, తప్పు చేస్తాము, మనుషులము, మనము తప్పు చేస్తాం, జరుగుతూ ఉంటుంది. దేవతలు తప్పు చేశారు, మనం చేయమా? చేస్తూ ఉంటాం. అంత మాత్రాన బహిష్కరించకండి, అంత మాత్రాన వాళ్ళు త్యాగం చేసి మాకండి. ఆ చెడ్డలోని కూడా మంచిని వెతుక్కొని చూడండి, మంచి చూడండి. ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది, ఎందుకు లేదు? ఆ మంచి గుణం అనేది మనలో లేదు కాబట్టి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఇంత భయంకరమైన పూతనని లక్ష్మిగా గుర్తించారు. మనకి సాక్షాత్ లక్ష్మి వచ్చిన, నారాయణుడు వచ్చినా మనం గుర్తించలేము, మనము తిరస్కరిస్తాము. ఈరోజు అదే స్థితి జరుగుతుందన్నమాట. సో మనము మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ కృష్ణ హరే కృష్ణ హరే రామ. భాగవతం అంటేనే ఒక నేర్పు. భాగవతం అంటే ఏంటి? ఒక నేర్పు. జీవితం నేర్పిస్తుంది మనల్ని. రామాయణము ధర్మ గ్రంథం అయితే భాగవతము మృత్యు మీద విజయం సాధించే గ్రంథం అన్నమాట. రామాయణం ఏంటి? ధర్మము. ధర్మం చెప్తుంది నువ్వు ఎలా ఉండాలి, భార్య పట్ల ఎలా ఉండాలి, భర్త పట్ల ఎలా ఉండాలి, తమ్ముడు పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, రామాయణం నేర్పుతుంది. భాగవతము మృత్యు మీద విజయం ఎలా సాధించాలో నేర్పుతుంది. ధర్మంగా ఉండి ఏదో ఒక రోజు మృత్యు వస్తుంది. ఈ మృత్యు అనేది అనివార్యము. మరి అలాంటి మృత్యు మీద ఎలా విజయం పొందాలో భాగవతం నేర్పుతుంది. అంతే కదా? మృత్యు మీద విజయం ఎంతమంది పొందారు? దుందుకారి పొందాడు, పరీక్షిత్ మహారాజు పొందారు, ధ్రువుడు పొందాడు, ప్రహ్లాదుడు పొందాడు, భీష్మాచార్యులు పొందారు, పాండవులు పొందారు, పరీక్షిత్ మహారాజు పొందాడు. వీళ్ళందరూ మృత్యు మీద విజయం పొందలేదా? మృత్యు మీద విజయం ఎలా పొందాలో భాగవతం నేర్పుతుంది అన్నమాట. ఎంతవరకు అయితే మృత్యు మీద విజయం మనం పొందమో అంతవరకు మన జన్మ విఫలం. శ్రమ ఏవహి కేవలం. ఇంతవరకు మన శ్రమే వృధా అయిపోయినట్టుగా. అందుకనే మనం మృత్యు మీద విజయం పొందాలంటే శ్రీమద్ భాగవతం భక్తి శ్రద్ధలతోనే శ్రవణం చేయాలి, చేసి దాన్ని ఆచరణలో పెట్టాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం మహాపురాణం की, జగద్గురు శ్రీల ప్రభుపాద్ की, శ్రీల గురుదేవుల की, నితాయ గౌర ప్రేమానందే. హరి హరి బోల్.